వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. దేశవ్యాప్తం అనుకోవచ్చు, ప్రపంచ వ్యాప్తంగా కూడా గ్యాస్ కొరత వల్ల చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో చూసుకున్నట్టయితే ప్రముఖ నగరాలైనటువంటి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, ఇక్కడ హైదరాబాద్, వైజాగ్, ఇక్కడ చూసుకున్నట్టయితే గ్యాస్ కొరత వల్ల ప్రముఖ హోటళ్లు కూడా మూతపడే పరిస్థితి ఏర్పడ్డది. దీనికి సంబంధించి మరి ఇరాన్ గనక అక్కడ నుంచి అంటే మనకి ఒకవేళ ఈ గ్యాస్ సమస్య తీరాలంటే హర్మజ్ జలసంధి అనేది మూతవేయడం అనేది జరిగింది. మూతపడడం తోటి అక్కడ నుంచి ఒక్క నౌక కూడా ఇక్కడ భారతదేశానికి రానిటువంటి పరిస్థితి. నిన్న ఒక నౌక రావడం తోటి దాన్ని కూడా ఇరాన్ వాళ్ళు పేల్చేయడం, వెంటనే భారత్ సీరియస్ కావడం అనేది జరిగింది. సో మొత్తానికి హర్మజ్ జలసంధి కోసం అని చెప్పేసి భారతదేశం విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అక్కడ ఉన్నటువంటి ఇరాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడి సంధి చేసుకొని, సో మొట్టమొదటిసారిగా ఒక నౌక అంటే యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి హర్మజ్ జలసంధి నుంచి మొట్టమొదటిసారిగా ఒక ఓడ బయటికి రావడం అనేది జరిగింది. అది భారతదేశానికి రావడం అనేది జరిగింది. సో త్వరలో గ్యాస్ కష్టాలు తీర్చేస్తాం. దాదాపు ఒక 15 రోజుల నుంచి నెల రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ మొదటగా బుకింగ్ 21 రోజులు అన్నారు. 21 రోజుల నుంచి 25 రోజులు అయింది. 25 రోజుల నుంచి ఇప్పుడు ఏకంగా 45 రోజులు అయినటువంటి పరిస్థితి. ఇంకా యుద్ధ వాతావరణం చూసుకుంటే ఇక్కడ ఇరాన్ ఏమో 3 షరతులు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా మా మాటనే వినాలి, అలాగే మేము చెప్పిన దానికి అంగీకరించాలి, ఎప్పుడు మా పైన యుద్ధం చెయ్యొద్దు, తర్వాత ఇట్లాంటివి రకరకాలుగా ఒక 3 షరతులు అమెరికా ఇజ్రాయెల్ కి పెట్టడం. దాన్ని అమెరికా అధ్యక్షుడు షరతులు పెడితే నేనే పెట్టాలి, వారెవరు పెట్టడానికి, యుద్ధం ఆపితే గిప్తే నేనే ఆపాలి, ఇరాన్ ఏంది యుద్ధం ఆపేదంటూ ఇటు ట్రంప్. సో వీళ్ళిద్దరి మధ్యలో చూసుకున్నట్టయితే ఇప్పట్లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగేటట్లు లేదు. సో మనకి హర్మజ్ జలసంధి గనక బయటికి వస్తే, అంటే అక్కడ నుంచి మనకి నౌకలు వస్తే, నౌకల ద్వారా దాదాపుగా అంతో కొంత మేరకు అయినా ఈ గ్యాస్ ఇబ్బంది అనేది ఉండదు. సో ఒక 20 రోజులు 15 రోజుల బుకింగ్ అయినా సరే మనం గ్యాస్ చేసుకోవచ్చు. మొత్తానికి ఒక నెల లోపల ఈ సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు. కావాలని మోడీ చేసిందో లేకపోతే కేంద్ర ప్రభుత్వం తప్పు, రాష్ట్ర ప్రభుత్వం తప్పు అని చెప్పేసి అనలేము. అక్కడ యుద్ధాల కారణంగా ఏర్పడినటువంటి సమస్య. దీన్ని డెఫినెట్ గా మేము మాట్లాడుతున్నాము, త్వరలో సాల్వ్ అయిపోతుంది. సో హర్మజ్ జలసంధి నుంచి మొట్టమొదటిసారిగా ఒక ఓడ మనకి రావడం అనేది జరిగింది. మరి చూడాలి, మరి అంటే పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా ఇంకొక 45 రోజుల సరిపడా అయితే మనకు ఉంది. ఆ విషయంలో మాత్రం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఒక నెలల గనక యుద్ధం ఆపకపోతే డెఫినెట్ గా మళ్ళీ పెట్రోల్ డీజిల్ పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.